ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ను అరెస్టు చేసి ఉంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కొద్దో గొప్ప ప్రభావం ఉండేదని, కానీ కవితను అరెస్టు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల కవిత అరెస్టును లోక్సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను అరెస్టు చేసి ఉంటే ప్రభావం కనిపించి ఉండేదేమోనని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్టు చేయడం వల్ల బీఆర్ఎస్కు సానుభూతి లభిస్తుంది అని రజిత్ శర్మ ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, కవిత తెలంగాణలో జరిగిన అవినీతి కేసులో అరెస్టు కాలేదని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం అవినీతి కేసులో ఆమె అరెస్టు అయ్యిందన్నారు. కవిత అరెస్టు ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ అరెస్టుకు తెలంగాణలో ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ అరెస్టు అయి ఉంటే ఎన్నికలపై ప్రభావం చూపి ఉండేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.